మనం రహస్య పాపాలు, చెడ్డ పాపాలు, ఎవరికి చెప్పుకోలేనివి, కొన్నిసార్లు కన్ఫెస్ చేయలేనివి, కొన్నిసార్లు సంథింగ్ పీపుల్ విల్ నాట్ ఈవెన్ కన్ఫెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. దేవుడు అందుకే అంటాడు ప్రాయశ్చితం అనేది అందుకే తప్పిపోయిన కుమారుడు చేయరాని తప్పులు చేశాడు, అన్నీ యాడ్ చేశాడు. దేవుడు ఏం చేశాడు? వ్యభిచారం చేశాడు, తాగాడు, అల్లరితో కూడిన ప్రతి ఆటపాటలు అన్నీ చేశాడు. కానీ ఆయన జీవితంలో ఎక్కడ మార్పు కలిగింది? ప్రాయశ్చితము. దేవుడు కూడా మన జీవితంలో ప్రతి పాపము చూసి ఎక్కడ మార్పు కలుగుతుంది? ఆత్మ ఏం చేస్తుంది? ఇప్పుడు మనం ఉన్నాం, ఎవరన్నా ఎనీ వాలంటీర్ కెన్ కమ్ హియర్, కెన్ యూ ప్లీజ్ కమ్? ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు, ఓకే, చక్కగా చర్చ్కి వస్తారు, పాటలు పాడతారు, దేవుని స్తుతిస్తారు, స్తుతించేటప్పుడు ఏడుస్తారు, దేవుని ఆమోదిస్తారు, దేవుడు అంటే ఇష్టం. కానీ అట్ ద సేమ్ టైం ఇదొక పార్ట్ అయితే ఇంకొక పార్ట్ ఆఫ్ లైఫ్లో ఎట్లుంటుందంటే బలహీనతలో లొంగిపోతూ ఉంటారు. అది ఏదైనా బలహీనత ఉండొచ్చు, అలవాటు ఉండొచ్చు, వ్యసనం ఉండొచ్చు, మాటలు ఉండొచ్చు, ప్రవర్తన ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, క్రోధం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ బలహీనతలో ఏం చేస్తుందంటే ఈ అమ్మాయి ఎప్పుడు ఫెయిల్ అయిపోతుంది. ప్రభా నేను ఎంత ప్రయత్నం చేస్తున్నాను తండ్రి. ఒక నిమిషం వచ్చాను, మనం ఇంకో వాక్యం చదువుతుంది. ఎఫిషియన్స్ 4:30-31 చదవండి. చెప్పండి అందరూ. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు, చూడండి ఎంత చక్కని మాట, ఆయన యందు మీరంట ముద్రించబడి ఉన్నారు. ఇప్పుడు చూడండి 31లో చూడండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. చూడండి ఏమున్నాయండి? పెద్ద పాపాలు ఉన్నాయి ఇక్కడ. నరహత్య చేయడము, వ్యభిచారం చేయడము, దొంగతనం చేయడం, ఇవి లేవు కదా. ఏమున్నాయి ఇక్కడ? మనకు సంబంధించినవి ఉన్నాయి. ఏమున్నాయి? ద్వేషము. ద్వేషం అంటే ఏంటి? ఇంగ్లీష్లో చదివితే బిటర్నెస్. మన జీవితంలో బిటర్నెస్ తీసి ద ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ చెప్పండి మీరు. ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ చెప్పండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాదుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. ఇంకేమైనా యాడ్ చేస్తున్నారా? ఉన్నాయన్నారు చెప్తున్నారా? సో ఇవన్నీ ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్స్ కావాలంటే మనం ఏం చేయాలి? స్పిరిట్ ఫ్రూట్స్ ఏంటివి? ఫలములు. ఇవి కావాలంటే ఏం చేయాలి? ఆత్మ మనలో ఉండాలి, ఆత్మ మనలో వర్ధిల్లాలి. ఇట్ షుడ్ బి ఫ్రూట్ఫుల్. ఇన్యాక్టివ్ ఉండదు. ఎప్పుడైతే ఫ్రూట్స్ వస్తాయో బిటర్నెస్ పోతుంది, చేదు, దుష్టత్వం పోతుంది. ఏముంది? ఫస్ట్ది ద్వేషము, సమస్తమైన ద్వేషం అంట, భయందంట, కోపము, క్రోధం. కోపం వేరే, క్రోధం వేరే. అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము. పౌలు భక్తుడు ఆయన ప్రజలకి, అంటే ఆయన పిల్లలకి చెప్తున్నాడు కదా, ఆ సంఘంకి చెప్తున్నాడు కదా, ఇవన్నీ మీలో ఉండదు. ఇవన్నీ కూడా మన జీవితంలో రాజ్యం చేస్తున్నాయా లేవా? చెప్పండి. రాజ్యం చేస్తున్నాయా లేవా? చేస్తుంది. కోపం వస్తుందా? బిటర్నెస్ ఉందా? కొన్నిసార్లు ఏమవుతుందంటే మన గత జీవితంలో జరిగేవన్నీ కూడా మన జీవితంలో రిఫ్లెక్ట్ అవుతుంది. చాలామందికి నేను చెప్తాను ఏంటంటే, ఏది జరిగిపోయిందో దానికి దేవుడు ఒక స్వీట్నెస్ ఇచ్చేసాడు నీ జీవితంలో. చక్కని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మరి ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం పాయలైన తర్వాత మారా అనే ప్లేస్కి వస్తారు.
వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ నీళ్ళు తాగదామని చూస్తే నీళ్ళు చేదుంటాయి. చేదుంటే వాళ్ళు మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజల బిహేవియర్ ఏంటంటే సనగడం, గునగడం, మేము చచ్చిపోతాము, మాకు నీళ్ళు లేవు దాహంతో, ఎక్సెట్రా ఎక్సెట్రా. దాని తర్వాత మోషే ప్రార్థన చేసి దేవుడు అన్నాడు, ఒక చెట్టుని కట్ చేసి అక్కడ వేసేయి, అందులో నీళ్ళన్నీ నేను తీయగా చేస్తాను. చెట్టుని ఎప్పుడైతే తీసి అందులో వేస్తే నీళ్ళు తీయగా, మారా నీళ్ళు ఏమైపోయాయి? మధురంగా అయిపోయాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నీళ్ళు మధురంగా అయిపోయాయి, మనుషులు మధురం కాదు. దే వర్ బిటర్ స్టిల్. టుడే గాడ్ ఈస్ టెల్లింగ్, నేను జీవజలంగా మీ జీవితంలో వచ్చినప్పటికీ కూడా మీరు చేదుగా ఫలిస్తే ఏం లాభం? వాట్ ఈస్ ద యూజ్? దట్ యూ స్టిల్ బిటర్. ఆ చెట్టు ఫలించే చెట్టు, జీవపు చెట్టు, జలము, జీవజలము మనకి ఇచ్చేసాడు దేవుడు. మాధుర్యమైన జీవితం మనం పాడుకుంటాం కదండి, మాధుర్యమైన జీవితం అని. హల్లెలూయా. ఆ జీవితం మనం ఈరోజు అనుభవిస్తున్నామా? ఇఫ్ నాట్, మనకి ఏ థెరపీలో అవసరం లేదండి. మేము ఇక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, మాకు డిప్రెషన్ ఉంది, మాకు బాధ ఉంది, మాకు కోపం ఎక్కువ వస్తుంది, మీరు డాక్టర్ దగ్గర, థెరపీల దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. కమ్ టు ద థెరపిస్ట్. ఈజ్ ద ఓన్లీ వన్ హూ కెన్ గివ్ యూ, దట్ ఈస్ జీసస్. ఆ మారాను జీవితము మధురంగా మార్చే దేవుడు మన దేవుడు ఒక్కడే.